ప్రతి జానపద పాటకి ఒక డీజే మిక్స్ ఉంటుంది. డీజే లేకపోతే జానపద పాట లేదు. ఇలా ఉడుకుడుకు పాటలు ఉట్టి మీద ఉంటే పాసిపోయిన పాటలు పనవటరలు చేరి ప్రచారం అవుతా ఉన్నాయి. సాపలు పచ్చాపలు, సాపలు సందమామలు, సాపలు ఒచ్చాపలు, ఉష్కదొందు బొమిడీలు. మందకృష్ణ ఇవన్నీ కాదని చెప్పేసి మాదిగా అనేటువంటి ఒక ఐడెంటిటీతో ఆయన బయటకు వచ్చింది. జానపద పాటలు ఏ ఒక్కరికి కాపీరైట్ కాదు అంటారు మీరు. సీడీ కూడా కాదు, క్యాసెట్లు. అప్పుడు ఇంకా సీడీలు రాలే. మీరు అంటున్న జానపదము సినిమాల్లోకి ఎట్లా వస్తుంది అంటారు? ఈ భాష కాదుగా తెలంగాణ, లేకుంటే ఇంకొక సావిత్రి మాట్లాడేది తెలంగాణ భాష కాదు కదా. తెలంగాణలో పాట ఎక్కువ పాత్ర పోషించింది. ముఖ్యంగా తెలంగాణలోనే ఎందుకు అంటే మీరేం చెప్తారు? ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో చేరినారా, సుక్కాలల్లో మీరు చేరి సూర్యులయ్యి మొలిసినారా. గద్దరన్న పాట పాడితేనో, వరవర్రావు మాట మాట్లాడితేనో జనం వెళ్ళిపోయారు, అడవికి చచ్చిపోయారు అనడం. సుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కళ్ళు, ఆడపిల్లలైనా గాని బతిలాడి పోసేది కళ్ళు. అమ్మవారు పోసి ఆరమ్మ గోసయ్యి అల్లాడిపోతుంటే కళ్ళొంపి మొక్కేది తాల్లో ఎన్ని ఎల్లో, ఈదులో ఎన్ని ఎల్లో. తాటి కళ్ళు పచ్చే పులుసు తాగకుంటే ప్రాణం బోవు అన్న. ఇట్లా రజకుల మీద పాటలు చేస్తున్నాం. మీరు పాటలు రాయాలంటే రజకులని కాదు సాకలోలనే రాస్తా అని చెప్పాను నేను. ఊరికంతా ఆడపిల్లమ్మ సాకాలి తల్లి, ఉత్త చేతుల బతుకు నీదమ్మా నా కూలి తల్లి. పొద్దు పొద్దున లేసి నీవు నత్తగుల్లై తిరుగుతావు, నిద్ర లేవని ఇంటి ముందల సుప్రభాతం వాడుతావు. పోరగాళ్ళ పీతి గుడ్డలు, పెద్ద మనుషుల మురికి బట్టలు, ప్రేమతో నీ మూటగట్టి సీదరించక ఉతుకుతావు. మీకు మతాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటి? అది కేవలం పాట రూపంలో చెప్పండి. రాతి కంచు లోహ యుగములన్నరు గాని మట్టి యుగము జాడ మాయమయ్యను ఎట్లా. మూలాలు చూడాలే తమ్ముడా, మూల గ్రంథాన్ని దేవాలే తమ్ముడా. ఆది ఏదో కాదు తమ్ముడా, నాగజాతే లేరా తమ్ముడా. మీ పాటల్లో బాపు బొమ్మ పోయింది, ఏలే లక్ష్మ బొమ్మ వచ్చింది. రెవల్యూషనరీ థింగ్ అంటారా దాన్ని? చెంగు చెంగున దుంకే జింక పిల్ల, చెంగనాలు దోలే కన్నే పిల్ల, అప్పుడే నన్నిడిసి వెళ్ళిపోతున్నావా ఏలే లక్ష్మణు బొమ్మ నా ముద్దు గంగమ్మ, కలువల్లో ఏముంది పోవే.